శ్రీమాతృ నమః. నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. రేపే దీపావళి. ఈ దీపావళి రోజున కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే మనపై ఉన్న చెడు దృష్టిని, నరదృష్టిని దూరం చేసుకుని మనకు గల సంపదలను, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చును. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కార్తీక మాసం అడుగు పెడుతూ సందడి తీసుకొస్తుంది. దీపావళి పండుగను మోసుకొస్తుంది. ఈ పండుగను దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచంలో అనేక దేశాలు కూడా జరుపుకుంటాయి. చెడుపై మంచి గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తమ ఆనంద ఉత్సాహాలను దీపాల వెలుతురులో వ్యక్తం పరుస్తూ బాణాసంచా కాలుస్తారు. అయితే ఈ దీపావళి పండుగను జరుపుకోవడానికి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. శ్రీరాముడు వనవాసం ముగించుకొని తిరిగి అయోధ్యకు చేరుకున్నందున దీపావళి చేసుకున్నారు అనేది ఒకటి అయితే, మరొకటి లోకకంటకుడైన రాక్షసుడు నరకాసురుడిని వధించి తమ జీవితంలో వెలుగులు పంచినందుకు ప్రజలు సంతోషంగా దీపాలు వెలిగించి ఈ దీపావళిని పండుగను జరుపుకుంటారని మరొక పురాణాల కథ. దీపావళి సందర్భంగా నరకాసుర వధ గురించి తెలుసుకుందాము. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని పోయి సముద్ర గర్భంలో దాస్తాడు. ఆ భూమాతను తీసుకురావడానికి ఆ శ్రీ మహావిష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తారు. ఆ సమయంలో వరాహస్వామి వలన భూదేవికి గర్భం దాల్చింది. అయితే తాను త్రేతాయుగంలో రాముడిగా అవతరించి రావణ సంహారం చేస్తానని, అనంతరము భూదేవి ప్రసవిస్తుందని విష్ణువు చెబుతాడు. ఈ నేపథ్యంలో త్రేతాయుగంలో లక్ష్మీదేవి సీతగా అవతరించి జనకుడికి దొరుకుతుంది. ఈ సమయంలో జనకుడితో భూదేవి ఒక మాట తీసుకుంటుంది. తనకు పుట్టబోయే బిడ్డను పెంచి పెద్ద చేయాలని కోరుకుంటుంది. దీంతో రావణ సంహారం అనంతరము జన్మించిన భూదేవి కుమారుడికి జనకుడు నరకాసురుడు అనే పేరు పెట్టి విద్యాబుద్ధులను నేర్పిస్తాడు. అయితే ఈ నరకాసురుడికి తల్లి భూదేవి జన్మ వృత్తాంతం చెబుతుంది. విష్ణుమూర్తి ప్రత్యక్షమై తన కుమారుడికి శక్తి ఆయుధాన్ని, దివ్య రథాన్ని వరంగా ఇచ్చాడు. అంతేకాదు కామరూప దేశాన్ని, ప్రజ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని రాజుగా పరిపాలించమని చెప్పాడు. ఈ నరకాసురుడు మంచిగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఈ నరకాసురుడికి ద్వాపరాయుగంలో బాణుడు అనే రాక్షసుడితో స్నేహం ఏర్పడింది. దీంతో నరకాసురుడికి దుర్వ్యవసానాలు మొదలయ్యాయి. ప్రజలను, మునులను బాధించడం మొదలుపెట్టాడు. పూజలు చేయకుండా ఆలయాలను మూసివేయించాడు. ఒకరోజు వశిష్ఠ మహర్షి జ్యోతిషపురంలోని కామాఖ్యదేవి పూజకు వెళ్తున్న సమయంలో దేవాలయం తలుపులు మూయించాడు. దీంతో వశిష్ఠ మహాముని కోపంతో నరకాసురుడికి నీ మరణము నీ తల్లి చేతుల్లో పొందుతావని శాపం ఇచ్చాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి శాపంతో నరకాసురుడిలో మరణ భయం ఏర్పడింది. బ్రహ్మ అనుగ్రహం కోసము తపస్సు చేశాడు. తనకు దేవతలు, రాక్షసుల నుంచి మరణం లేకుండా వరం పొందాడు. నరకాసురుడిలో వరగర్వంతో తనకు చావు లేదు అనే గర్వంతో లోక కంటకుడిగా మారాడు. మంచి చెడుల విచక్షణ మర్చి దేవతలపై యుద్ధం చేశాడు. ఇంద్రాది దేవతలను జయించాడు. ఋషులను, ప్రజలను బాధించడం మొదలుపెట్టాడు. అంతేకాదు 16,000 రాజకన్యలను చెరపట్టాడు. దీంతో తమను నరకాసురుడి బారి నుంచి కాపాడమని విష్ణు అవతారమైన శ్రీకృష్ణునికి ఇంద్రాది దేవతలు మొరపెట్టుకున్నారు. శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. ఆ శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించిన వారికి విష్ణువు అభయం ప్రసాదిస్తూ నరకాసురుడిపై యుద్ధానికి కామరూప దేశానికి బయలుదేరుతున్నాడు. అదే సమయంలో కృష్ణుడు భార్య అయిన సత్యభామ కూడా రంగంలోనికి వెళ్ళింది. శ్రీకృష్ణుడు నరకాసురుడితో యుద్ధం చేస్తూ అలసిపోయినట్లు రథంలో కూలబడటంతో సత్యభామ విల్లంబులు చేపట్టింది. ఈ నరకాసురుడితో యుద్ధం చేసింది మరియు నరకాసురుడిని వధించి అప్పుడు తనకు వశిష్ఠుడిచ్చిన శాపము గుర్తుకు తెచ్చుకొని తాను తన తల్లి చేతుల్లో మరణిస్తున్నట్లు అర్థం చేసుకుంటాడు నరకాసురుడు. కృష్ణ చతుర్దశి నాటి రాత్రి 2 జాములకు ఈ నరకాసుర సంహారం జరిగింది.
ఈ రోజున హిందువులు నరక చతుర్దశిగా జరుపుకుంటారు. అసురుడు మరణించాడన్న మర్నాడు ప్రజలకు దేవతలకు తెలియడంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అమావాస్య రోజున చీకటిని పారద్రోలుతూ తమ జీవితంలో వెలుగులు నింపేలా దీపాలను వెలిగించారు. బాణసంచా కాలుస్తూ జరుపుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. ఈ దీపావళి రోజున లక్ష్మీదేవిని మరియు కుబేరుని పూజించడము ఆనవాయితీగా వస్తుంది. ఈ దీపావళి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగా లేచిన తర్వాత మనం స్నానం చేసే నీటిలో ఒక పిడికెడు కళ్ళుప్పు వేసుకుని మరియు వేపాకులు వేసుకుని స్నానం చేసినట్లయితే గల నెగిటివ్ ఎనర్జీని మరియు ఆరోగ్యపరమైన ఫలాలను కూడా పొందవచ్చును. కళ్ళుప్పులో నెగటివ్ ఎనర్జీని కొనే శక్తి ఉంటుంది కనుక కళ్ళుప్పు వేసుకుని మరియు వేపాకులలో ఆయుర్వేద గుణాలతో కూడిన మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి వేపాకులతో వేసుకుని స్నానం చేసినట్లయితే మనలోని అనారోగ్య లక్షణాలన్నీ దూరమైపోయి ఆరోగ్యాన్ని పొందవచ్చును. పురాణాల ప్రకారము యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి ఈ కుబేరుడు. ఈయన్నే ధనపతి అని కూడా అంటూ ఉంటారు. 8 దిక్కులలో ఉత్తర దిక్పాలకుడే ఈ కుబేరుడు. ఈయన నగరము అలకాపురి. రావసుని కుమారుడు, రావణుడికి సోదరుడు. కుబేరుడు అంటే అవలక్షణాలున్న శరీరం కలవాడు అని అర్థము. పేరుకు తగ్గట్టుగానే ఈయన పుట్టిగా పెద్ద బాణపుట్టతో 3 కాళ్ళు, ఒకే కన్ను, 8 పళ్ళు ఉంటాయి పురాణాల్లో చెప్పబడింది. హిందువుల ముఖ్యమైన పండుగలలో ఈ దీపావళి ఒకటి. దివ్యలు వెలిగించే ఈ దీపావళి రోజున లక్ష్మీ కుబేర వ్రతము, వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన గృహంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. అలాగే కుబేర వ్రతాన్ని ఆచరిస్తే రుణబాధ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు పేర్కొంటున్నారు. నరకాసురుని వధించిన మర్నాడు ఈ దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటూ ఉంటారు. దీపావళి రోజు పీఠంపై కుబేర ప్రతిమను ఉంచాలి. దీని ముందు బియ్యం పిండితో 3 వరుసల్లో 9 గళ్లను వేయాలి. ముందు 3 గళ్లలో అందమైన ముగ్గులను వేయాలి. ఈ ముగ్గును బియ్యం పిండితో అలంకరించి 9 నాణేలను వాటిలో ఉంచాలి. పూజకు ఎరుపు రంగు పువ్వులను వినియోగించాలి. ఈ కుబేర పూజకు నాణేలు, ఎరుపు పువ్వులు తప్పనిసరి. దీపారాధనకు ముందు కుబేర శ్లోకము లేదా కుబేర మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మనకు సకల సంపదలను ప్రసాదిస్తుందని శాస్త్రవచనము. విష్ణువు శక్తికి, మాయకు కారణము లక్ష్మీదేవి పక్కనుండటమేనని అంటూ ఉంటారు. భూదేవి కూడా ఆమె మరో అంశమని చెబుతూ ఉంటారు. శ్రీ మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. భక్తులలో ఒకరైన ఆ శ్రీ మహావిష్ణువు దేవేరి భృగు మహర్షి కుమార్తె అయిన లక్ష్మి దూర్వాసుని శాపంతో క్షీరసాగర మదనంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా ఈ మహాలక్ష్మి తన భక్తులను కష్టాల నుంచి కాపాడి వారికి సిరి సంపదలను కలగజేస్తుందని నమ్ముతారు. ఋగ్వేద కాలంలో అదితి, రాక, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అధర్వణ వేదము సినీవాలి అనే దేవతను విష్ణు పత్నిగా గుర్తించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృ రూపమో తెలియడం లేదు. లక్ష్మీదేవి గురించి వివిధ గాథలు పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువునకు సృష్ట్యాది నుంచి లక్ష్మీదేవి తోడుగానే ఉన్నదని, ఆమె నిత్యానపాయిని అని, ఎన్నడూ విడవనిది అని అర్థము. లక్ష్మీనారాయణలు వేరువేరు కారని అని వైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. పురాణాలు, ఇతిహాసాలలో లక్ష్మీదేవి గురించి వివిధ రకాలుగా పేర్కొన్నారు. సృష్టి ఆరంభం నుంచే ఆ శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవి తోడుగా ఉందని, పాయిని అనే లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని కొందరు అంటూ ఉంటారు. సృష్టిని పరిపాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని జగన్మాత ప్రసాదించింది అని దేవి భాగవతంలో పేర్కొన్నారు. ఈ మహాలక్ష్మీదేవి ఓసారి విష్ణువు నుంచి వేరు కావడంతో ఆయన శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాలతో భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించింది.
అనంతరము శ్రీ మహావిష్ణువుతో వివాహం చేశాడు. కాబట్టి లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటూ ఉంటారు. దీపం జ్యోతి పరబ్రహ్మము, దీపం సర్వతమోహరం అనే దీపేన సాధ్యతే సర్వం, విద్యాదీపం నమామ్యహం. అశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అని అంటాము. నరక చతుర్దశి తర్వాత రోజే ఈ దీపావళి. ఈ రోజు లక్ష్మీదేవికి తిలకధారణ చేసి విగ్రహం ముందు పూలు, కుంకుమ, పసుపు, గంధము, నైవేద్యం, పండ్లు, కొబ్బరి మొదలైనవి సమర్పణలు చేయాలి. అలాగే బంగారు, వెండి ఆభరణాలు, ముత్యాలు, నాణేలను కూడా సమర్పించవచ్చును. లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్ధోదక స్నానం చేయాలి. ఆభరణము, ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. ఈ రోజున లక్ష్మీదేవి జన్మ నివాస రహస్యం గురించి తెలుసుకుందాము. సర్వలోక రక్షకుని, సర్వజ్ఞానప్రదాయిని, శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. సిరి సంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది. ఈ లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళుతూ ఉండగా ఎదురుగా దూర్వాస మహర్షి తారసపడతాడు. అల్లంత దూరాన ఇంద్రుని చూసిన దూర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు. అప్పుడు ఇంద్రుడు గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చింది ఎవరు అన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసము కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. అప్పుడు ఆ ఏనుగు తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తూ ఏనుగు దండను కింద పడేసి కాళ్లతో తొక్కుతుంది. అసలే కోపిష్టి అయిన దూర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపం చెంది, ఓ ఇంద్ర, మితిమీరిన అహంకారము, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగవాగ్యాలన్నీ విడిపోతాయి అని శపించాడు. కానీ ఇంద్రునికి కళ్ళకు కప్పుకున్న తెరలు తొలగిపోవడంతో దూర్వాసముని క్షమించమంటూ వేడుకుంటాడు. అది విన్న దూర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే శ్రీ మహావిష్ణుమూర్తిని కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్తాడు. అనంతరము ఇంద్రునిపై దూర్వాసముని శాపం పనిచేయడం ప్రారంభించింది. అప్పుడు బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు. ఇంద్రుని మరియు అతని పరివారంతో పాటుగా స్వర్గం నుండి తరిమేస్తారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ కలిసి విష్ణు సన్నిధికి చేరుకుంటాడు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న శ్రీ మహావిష్ణుమూర్తి రాక్షసుల సహాయంతో పాల సముద్రాన్ని చిలికి అందులోంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు. అప్పుడు మందర పర్వతం వాసుకితో పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. సమయంలో శ్రీ మహావిష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరము పాల సముద్రం నుంచి ఎన్నో రకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో, అందల మృదుమధుర రవళులతో, చేతిలో కలువమాలలతో ఉదయిస్తుంది. ఆమెనే లక్ష్మీదేవి. ఆమె శ్రీ మహావిష్ణుమూర్తి తన భర్తగా అంగీకరిస్తూ తన మెడలో మాల వేసి పడుతూ ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థము శ్రీ మహావిష్ణువు నెత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది. లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదనేది జగమెరిగిన సత్యమే. గర్విష్ఠులు, ఈర్ష్యాద్వేష పూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదనడానికి దుర్యోధనుని ఉదంతమే ప్రబల ఉదాహరణ. ఒకరోజు తన తండ్రి ధృతరాష్ట్రుని ముందు నిలిచిన దుర్యోధనుడు పాండవాదుల పట్ల తనకు గల అక్కసునంతా వెళ్ళగక్కుతాడు. అప్పుడు పాండవుల సంపదల మధ్య తూలుగిపోతున్నారనే లెక్కలేనంత మంది
విద్యులతో రాజప్రసాదాలతో విలసిల్లుతున్నారనే ఏం చేయాలనే చెప్పాలంటూ అభ్యర్థిస్తాడు. అలా కొడుకు మాటలను విన్న ధృతరాష్ట్రుడు పాండవుల్లా ఐశ్వర్యంలో తులతూగాలంటే నీతి నియమాలతో ప్రవర్తించాలని, అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడేనని చెప్తాడు. ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ అతడు నడిచిన బాట నైతిక రుజువర్తనతో కూడినదే. ప్రహ్లాదునే రుజువర్తనము ఇంద్రుని ఉదంతంతో తెలుస్తుంది. వారి విజయవాంఛలతో మునిగిపోయిన ఇంద్రుడు తన గురువు బృహస్పతిని కలిసి తను కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుని మాటలను విన్న గురుదేవుడు విజ్ఞానమే అన్ని విధాలైన సంతోషాలకు మూలమని, దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు. ఇంద్రుని మనసులో మరో సందేహం కలుగుతుంది. విజ్ఞానం కంటే గొప్పదైన విషయము ఏమైనా ఉందా అని. అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షస గురువు శుక్రాచార్యుని కలుసుకోమంటాడు. అప్పుడు వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరకు వెళ్ళి తన సందేహాన్ని వెలిబుచ్చగా అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెబుతాడు. అప్పుడు ప్రహ్లాదుని దగ్గరకు వెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైనా అసలు మూల కారణం ఏమిటి అని ప్రశ్నించగానే ఆ ప్రహ్లాదుడు తను ఇప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండటం వల్ల సమాధానం చెప్పే తీరిక లేదు అని అన్నాడు ప్రహ్లాదుడు. తనను క్షమించమంటాడు. అయినా పట్టువదలనే ఇంద్రుడు ఏదో ఒకరోజు వీలు చిక్కినప్పుడు ఆ రహస్యాన్ని వివరించమని, అప్పటి వరకు తాను ఇక్కడే ఉంటానని ప్రహ్లాదుని సేవలు చేస్తూ గడుపుతూ ఉంటాడు. అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత ఇంద్రుని శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజా, నా స్థాయిని తలుచుకుని నేను ఏనాడు గర్వపడలేదు. సాధుజనుల సేవకునిగా ఉంటూ గురువులు పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటాను. విపరీతమైన కోరికలతో గతి తప్పను. సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గము అని ప్రహ్లాదుని సమాధానము ఇంద్రుని సంతోషపరుస్తుంది. ఇంద్రుని భక్తిని మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరుకోమంటాడు. వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక రుజువర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు సరేనని ఒప్పుకోగానే అతని నుంచి ఓ జ్వాల బయటకు వస్తుంది. నేను నీటిలో నీ నీతివంతమైన నడవడిని నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకమై నీ శిష్యునిలో నివసిస్తాను అని చెప్పి ఇంద్రునిలోకి ప్రవేశిస్తుంది. అనంతరము ప్రహ్లాదులో నుంచి బయలుదేరిన మరో జ్వాల తాను అతనిలోని ధర్మశీలతనని, నైతిక సౌశీల్యం లేకుండే ఉండజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది. అనంతరము బయటపడిన సత్యము తాను నిజాన్ని అని, ధర్మబద్ధతతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది. మరియు అనంతరము వెలువడిన మరో జ్వాల తాను అధికారాన్ని అని, తాను నిజం వెంటనే ఉంటానని ఇంద్రునిలో ఐక్యమవుతుంది. చివరిగా ధవళకాంతులతో మెరిసిపోతున్న ఓ దేవత బయటికి వచ్చి తనను లక్ష్మి అంటారని, సంపదల దేవతనని, దీర్ఘకాలం నీ వెంటే ఉన్నానని, ప్రస్తుతం తనను వదిలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పని పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పి బయటపడుతుంది. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజము, అధికారము, నైతికబద్ధ ప్రవర్తన ఉన్న చోట ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అర్థమవుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి చల్లని చూపుల కోసము భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. తమ ఇళ్లను పావనం చేయాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తూ ఉంటారు. ఆ తల్లి భక్తజన ప్రియ, తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది. ఈ దీపావళి రోజున ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే ఇప్పుడు ఒక కథను గురించి తెలుసుకుందాము. శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం చేయవలసిన పని ఏమిటో ఈ కథ తెలుసుకుందాము. రోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు. అప్పుడు రాజు మంత్రి వాళ్లతో ప్రతికరిస్తూ ఉంటారు. అప్పుడు అటువైపుగా వెళుతున్న సేనుడు అనే వ్యక్తి అది చూసి తన వంతు సహాయం అందిస్తాడు. దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకు ఏం బహుమానం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు సేనుడు తనకు ఏమీ వద్దని, తన పని తను చేశానని, ఆపదలో ఉంటే కాపాడుతానే గాని ఏదో ఆశించి మాత్రం కాదు అని సమాధానం చెప్తాడు.
దానికి ఆ రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏం సహాయం కావాలన్నా తనని కోరమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన ఇంటికి వచ్చి ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు. అప్పుడు రుద్రసేనుడు చెప్పిన దాన్ని విని ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఏమిటంటే కొద్ది రోజుల క్రితము తను కట్టెలకని అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు. ఆ మునీశ్వరుడు, తల్లి ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి ఇంట్లో మాత్రము దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటికి వెళితే తిరిగి లోపలికి రాకూడదు అని షరతు విధించు. అప్పుడు ఆమె నేను లోపల ఉండే ఈ వెలుగుని భరించలేను అని చీకటిలోకి వెళ్ళిపోతుంది. ఒక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళితే తిరిగి బయటకు వెళ్ళకూడదు అనే షరతు విధించు. ఆమె అప్పుడు బయట చీకటిని భరించలేను, లోపలికి వెళ్ళిపోతాను అంటుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలు అవుతావు అని మునీశ్వరుడు చెప్పినది గుర్తుకు వస్తుంది. వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారము రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది. ఆ రాజు ఆమె కోరిన కోరిక మేరకు రాజ్యంలో ఎవరూ శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. అలా మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది. కానీ శుక్రవారం రోజు ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది ఆమె. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇకపై ప్రతి శుక్రవారము సంధ్యా సమయంలో దీపం ఎవరు పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది. అలా ఎవరైతే ప్రతి శుక్రవారము మరియు సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షానికి పాత్రలవుతారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.